హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ STM. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ మూవీలో మనకి వెల్ నోన్ యాక్టర్ ఎవరున్నారంటే మన ఫహద్ ఫాజిల్ గారండి. అదేనండి పార్టీ లేదా పుష్ప ఆయన. అలాగే ఈ మూవీని నేను వెంటనే చూసి ఓటీటీకి రాగానే చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకటి మన ఫహద్ ఫాజిల్ గారు అయితే, ఇంకోటి ఈ మూవీ డైరెక్టర్ పవన్ గారండి. ఈయన యూటర్ను, కుడి ఎడమ అనే మూవీస్ అయితే తీశారనమాట. ఆ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ రీజన్తో వెంటనే ఓటీటీకి వచ్చిన వెంటనే చూసేసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఈ మూవీ చూసాక నాకు నచ్చిందా లేదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ఈ మూవీని మనం ఓటీటీలో చూడడం బెస్టా కాదా అనేది మీకు మొత్తం డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ మూవీ యొక్క జానర్ వచ్చేసి థ్రిల్లర్ అండి. ఈ మూవీ యొక్క ప్లాట్ అయితే మాట్లాడుకుందాం. ప్లాట్ వచ్చేసి మనకి మూవీలో ఇద్దరు మన ఫహద్ ఫాజిల్ గారు అలాగే వాళ్ళ భార్య ఓపెనింగ్ సీన్లో కార్లో వెళ్తూ ఉంటారనమాట. కార్లో వెళ్తుండగా ఎవరో కొంతమంది కిడ్నాప్ అయితే చేస్తారు. వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు, కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేశారు అనేది మొత్తం మనం సినిమాలో అయితే చూడాలి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, అస్సలు మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటో మీరైతే చూసారు కదా. ఎందుకు అలా అన్నానంటే, ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందా అని ఇంటెన్స్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న థ్రిల్స్తో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో వామ్మో తలకాయ పోటండి. ఆ క్లైమాక్స్ కూడా అసలు ఏం అర్థం కాదు. అదో రొట్ట సినిమా అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. అందుకే మీరు తమ్నెల్లో కూడా చూసినట్టుంటే ఈ సినిమా హానికరం అని పెట్టాను. నిజంగా అంతే దారుణంగా ఉందండి. ఈ మూవీని చూసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకన్నా మంచి మూవీ అయితే మనకి ప్రైమ్ వీడియోలో మైదాన్ అనే మూవీ అయితే వచ్చేసింది. ఆ మూవీ చూడండి. ఆ మూవీ రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ఇస్తాను. వీళ్ళ ఆ రివ్యూని కూడా చూసి మాకైతే సపోర్ట్ చేయండి. పవన్ కుమార్ గారి కోసం ఈ మూవీ చూశానని చెప్పాను కదా, మరి ఆయనైనా ఈ మూవీ డైరెక్ట్ చేసింది అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. ఎటు పడితే అటు పోతూ ఉంటుంది. అస్సలు ఏం మరీ దారుణంగా ఉందండి మూవీ అయితే. మూవీ అయితే పక్కన పెట్టేయడమే మంచిది. మరీ అంతేం బాగాలేదు. ఏదో చూడాలనుకుంటే ఒక్కసారి చూడండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని చిన్న చిన్న థ్రిల్ సీన్స్ బాగుంటాయి అంతే. మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మన ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ అలాగే స్టోరీ యొక్క ప్లాట్ అండి. స్టోరీ ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. కానీ తీయాల్సిన స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగాలేదు. ఈ మూవీకి కావాల్సిన మైనస్ కూడా అదేనండి. ఈ మూవీ మైనస్ అవడానికి కూడా ఆ స్క్రీన్ ప్లేనండి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అసలు మూవీని ఆహాల్లో చూడడం కన్నా వదిలేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే అంత బాగాలేదు సినిమా. మీరు చూసి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. అలాగే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5 అండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకుని మాకైతే సపోర్ట్ చేయండి. గంట సింబల్ ఎందుకు ఆన్లో పెట్టుకోవాలంటే, రేపొద్దున మనకి భారతీయ 2 రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది కాబట్టి మీరు గంట సింబల్ పెట్టుకుంటే రివ్యూ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆన్లో అయితే పెట్టేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను.